హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. సో ఈ వ్లాగ్లో నేనైతే మా ఆఫీస్లో గణపతి పూజ ఎలా చేసుకున్నాను అండ్ నేను ఎలా రెడీ అయ్యాను, ఏం వేసుకున్నాను, డ్రెస్సెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. జ్యువెలరీ ఇంకా శారీస్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిమజ్జనం రోజుది కూడా వ్లాగ్ ఇందులోనే యాడ్ చేశాను. సో చూడండి. అండ్ ప్రసాదాలు కూడా ఒక 2 హెల్తీవి చేశాను. సో అవి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వాయిస్ అయితే ఈ వ్లాగ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కొంచెం ఏమనుకోకండి, నాకు హెల్త్ బాగాలేదు. సో అందుకే అనమాట. హెల్త్ ఇన్ ద సెన్స్ నా వాయిస్ అనమాట, గొంతు కొంచెం చేంజ్ అయింది. సో ఈ వ్లాగ్లో నేను చూపించేది అయితే గణపతిని పెట్టిన 4th డే మేము చేసిన పూజ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ పెడతాము మా ఆఫీస్లో గణపతిని. మా ఆయన బీటెక్లో ఉన్నప్పుడు పెట్టడం స్టార్ట్ చేశాడంట మా ఆఫీస్లో. సో ఎవ్రీ ఇయర్ ఒక 1-2 డేస్ వెళ్ళి పూజ చేస్తాను నేను ఆఫీస్కి. సో ఈసారి కూడా అలా వెళ్ళింది, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు పూజకి మేము చేసిన ప్రసాదాలు అయితే ఒకటి మామిడికాయ పులిహోర చేసాము, అత్తమ్మ నేను కలిసి. అండ్ తర్వాత నేను ఇది తోటకూర గింజలు ఉంటాయి కదా, వాటితో అయితే చిక్కీ చేశాను. చాలా బాగా వచ్చింది. వీటి రెసిపీస్ అన్ని నేను మోస్ట్లీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏమో జొన్న పిండితో ఇలా మోదక్ చేశాను. ఆల్రెడీ వీటి రెసిపీ కూడా నేను షార్ట్స్లో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈవినింగ్ 5:30కి వస్తా అన్నారు పంతులు గారు. సో నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను ఇవన్నీ చేయడము. ఈవినింగ్ అప్పటికే 5:30 అయిపోయింది చేయడం అయ్యేసరికి. ఇంకా నేను ఇలా నా దగ్గర ప్యూర్ షిఫాన్ శారీ ఉండింది ఎల్లోది, దాంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఇలా కాంట్రాస్ట్గా రా సిల్క్ బ్లౌజ్ ఉంటే దాంతో మ్యాచ్ చేశాను. ఎల్లో కలర్ మట్టి గాజులు, ఇంకా వైట్ స్టోన్ బ్యాంగిల్స్, ఇలా కోరల్స్, ఇంకా పర్ల్స్ది చైన్ ఉండింది. అది ఇంకా కోరల్ ఇయర్ రింగ్స్తో మ్యాచ్ చేశాను చాలా సింపుల్గా. ఎందుకంటే బాబు ఉన్నాడు కదా, సో వాడితో క్యారీ చేయడం ఈజీగా ఉండాలి పూజ అప్పుడు అని చెప్పి ఇలా రెడీ అయ్యాను. టైం కూడా ఎక్కువ లేదు నా దగ్గర. ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 అలా అయ్యింది ఈవినింగ్. ఆఫీస్కి వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చారు మా పంతులు గారు. ఆయన మా మామయ్య దగ్గర, మా మామయ్య ఈ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ ఒక 30 years బ్యాక్ అనుకుంటా, అప్పటి నుంచి ఆయనే చేస్తున్నారంట. ఎవ్రీ ఇయర్ నేను వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా చేపిస్తారు ఆయన పూజ నాతో. అండ్ కుంకుమార్చన కూడా చేపిస్తారు ఎవ్రీ ఇయర్. సో నేను అందుకే వెళ్తాను, కుంకుమార్చన చేయడానికి వెళ్తాను ఎవ్రీ ఇయర్ అయితే. ఇంకా ఆఫీస్లో పూజ కంప్లీట్ చేసుకుని అక్కడే ప్రసాదాలు తినేసి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఐస్డ్ టీ తీసుకున్నాను. నాకు కూల్ డ్రింక్స్ అంటే అసలు నేను తాగేదాన్నే కాదు ఒకప్పుడు, బట్ ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయింది తాగడము. అసలు ఇప్పుడు కూడా చాలా అంటే చాలా చాలా లిమిటెడ్గా తాగుతాను, బట్ ఇంకా అయితే కంటిన్యూ అవుతుంది, మానేయడానికి ట్రై చేస్తున్నాను. సో నాకైతే ఐస్డ్ టీ అంటే చాలా ఇష్టం, ఇంట్లో కూడా చేసుకుంటాను నేను. ఇంకా నైట్ వచ్చిన తర్వాత కొంచెం వర్క్ ఉంటే చేసుకొని పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నదానం ఉండింది ఆఫీస్లో, ఇంకా నిమజ్జనం కూడా అదే రోజు. సో నేను మార్నింగ్ అయితే బయట నుండి తీసుకొచ్చిన పరాటాస్ ఉంటాయి కదా, అది చేసేసుకొని ఇంట్లో నేను కుర్మా చేశాను. ఆలు, క్యారెట్, ఇంకా వెజిటబుల్స్ది కొబ్బరి పాలు వేసి దాంతో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాము. ఆఫ్టర్నూన్ అన్నదానంకి అయితే నేను ఈ క్రీమ్ కలర్ కుర్తా వేసుకుందాం అనుకున్నాను. చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే ఈ 3 దుపట్టాస్లో ఏది వేసుకోవాలని చెప్పి. ఫస్ట్ అయితే నేను ఈ మల్టీ కలర్ దుపట్టా అయినా లేకపోతే ఈ అజ్రక్ దుపట్టా బ్లూ కలర్ ఉండింది నా దగ్గర, దాంతో అయినా మ్యాచ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈ 2 కాకుండా ఇంకొక దాంతో మ్యాచ్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ అయితే సింపుల్ నెక్ పీస్, ఇంకా బ్రేస్లెట్, రింగ్తో పేర్ చేశాను నేను. సింపుల్గా చాలా ఎలిగెంట్గా బాగా అనిపించింది లుక్ అయితే నాకు టోటల్గా రెడీ అయిన తర్వాత. అండ్ వేరే దుపట్టా అన్నాను కదా, ఈ దుపట్టాతో మ్యాచ్ చేశాను. ఇలా దీనిపైన బాందిని క్రీమ్ కలర్ది వచ్చిందని చెప్పి. అండ్ ఈ స్టడ్స్ అయితే నా డైలీ వేర్ స్టడ్స్ డైమండ్వి, సో వాటితో పేర్ చేశాను. ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది మొత్తం రెడీ అయిన తర్వాత. ఈ దుపట్టా అయితే నేను సపరేట్గా తీసుకున్నాను అండ్ కుర్తా కూడా సపరేట్గా తీసుకున్నాను. అండ్ ఈ 2 ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే చాలా బాగా సెట్ అయ్యాయి. సో ఇలా దుపట్టా అయితే ఇలా చాలా బాగా సెట్ అయింది ఇది. అండ్ జ్యువెలరీ కూడా బాగా సెట్ అయ్యాయి, చూపిస్తున్నాను వీడియోలో మీకు అన్నీ. అండ్ నెక్స్ట్ అయితే ఆఫీస్కి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అక్కడ అన్నదానం మేము వెళ్ళిన తర్వాత పూజ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ వినాయకుడిని పెడతాము అండ్ మోస్ట్లీ 9 days ఉంచడానికే ట్రై చేస్తాము. బట్ ఈసారి కొన్ని వేరే రీజన్స్ వల్ల 5 daysకే తీసేయాల్సి వచ్చింది. అండ్ ఎవ్రీ ఇయర్ అన్నదానం కూడా చేస్తాం మేము ఆఫీస్ దగ్గర. ఇంకా అన్నదానం అయిన తర్వాత మేము కూడా లంచ్ అక్కడే చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్కి రావాలి, ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ నిమజ్జనం కూడా అదే రోజు ఉందని చెప్పి. సో మళ్ళీ పూజ చేసేసి నిమజ్జనం స్టార్ట్ చేయాలి కదా. సో 3:30 కల్లా వెళ్ళిపోయాము మేము లంచ్ చేసి. ఈవినింగ్ 6:30 కల్లా మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాము. నేనైతే ఈ కాటన్ డ్రెస్ చూస్ చేసుకున్నాను
తీసుకున్నాను నైట్ అంతా కంఫర్ట్ ఉండడానికి నిమజ్జనం అప్పుడు. ఈ డ్రెస్ని నేను నా దగ్గర ఆల్రెడీ ఒక సింపుల్ చైన్ ఉంటే దాంతో పే చేశాను. ఇంకా మేము ఆఫీస్కి వెళ్ళేసరికి పంతులు గారు రాలేదు, చాలా ట్రాఫిక్ ఉందంట. అండ్ మా ఆఫీస్ వాళ్ళైతే మా స్టాఫ్ అంతా ఈ నవరాత్రులు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అసలు. పంతులు గారు వచ్చిన తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ అయింది. ఇంకా కుంకుమార్చన చేయించారు. అండ్ తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు అని చెప్పి ఇంకేదో పూజ ఇంకా చాలానే చేయించారు. బాగా చేపిస్తారండి అసలు ఆయన పూజ అయితే. ఎవ్రీ ఇయర్ బాగా అనిపిస్తుంది నాకు. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన ఇంకా మామయ్య ఇద్దరు కలిసి దేవుణ్ణి కదిలించి ఇంకా చిన్న సెలబ్రేషన్స్ లాగా అలా చేశారు మా స్టాఫ్ అందరూ. బాగా అనిపిస్తుంది నాకైతే నవరాత్రులు వచ్చినప్పుడు. వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు అసలు. ఇంకా దేవుణ్ణి బయటకి తీసుకొచ్చేసి వెహికల్లో పెట్టిన తర్వాత ఉట్లు కొడతారు. చాలా ఫన్ ఉంటుంది అసలు, చెప్పలేము. ఎంత నవ్వుకున్నానో నేనైతే అది జరిగినంతసేపు. ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. మా ఆయన చిన్నప్పటి నుండి అడిగేవారంట ఇంట్లో పెట్టమని చెప్పి దేవుడిని. సో అట్లా ఆయన ఇష్టంతో ఆఫీస్లో పెట్టడం స్టార్ట్ చేశారంట. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ అంతా. ఇంకా నెక్స్ట్ ఉట్లు కొట్టడం అదంతా అయిపోయిన తర్వాత డాన్స్లు అదంతా చేస్తారు. నేనైతే నిమజ్జనం వరకు వెళ్ళేదాన్ని బాబు పుట్టక ముందు. అండ్ బాబు పుట్టిన తర్వాత అయితే ఇంకా కుదరట్లేదు వెళ్ళడము. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ అయితే కుదరలేదు వెళ్ళడానికి. సో ఆ ఫన్ అయితే కొంచెం మిస్ అవుతున్నాను నేనైతే ఇప్పుడు. బట్ ఫ్యూచర్లో వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వెళ్ళడం స్టార్ట్ చేస్తాను. మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి 12 అలా అయిందండి. బట్ వాళ్ళు నిమజ్జనం అంతా చేసి ఇంటికి వచ్చేసరికి అయితే మార్నింగ్ 5 అయింది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.